వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తిరువాత గింజలు, శనగ గింజలు, కరివేపాకు ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. నేనైతే పులిహోర చిత్రాన్నం చేస్తున్నాను. ఇలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి తగినంత. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేట్టుగా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇలా వేగాలి. చూడండి, ఇలా పచ్చివాసన పోయేట్టుగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా కలిపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేట్టుగా వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఏగుతుంది. ఇండియా దుబాయ్ వీడియోలో వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. నిమ్మరసం తగినంత వేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని పెనం ఆఫ్ చేసేసినాక చూడండి, గ్యాస్ ఆఫ్ చేసేసినాక ఇలా కలుపుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇలా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిత్రాన్నం చాలా సింపుల్గా తయారైపోతుంది. చూడండి, చక్కగా రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వైట్ రైస్ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వేడన్నం లేకైనా సద్దన్నం లేకైనా ఈ చిత్రాన్నము చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఈ చిత్రాన్నంలోకి ఆలు ఫ్రై అయినా పల్లీ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.